ఉంటుంది గైస్. తినడానికి వచ్చిన అబ్బా ఏ అన్న కూడవే పొరకనో కూడవే రావు కల్లి రేణుకెళ్ళమ్మ మిమ్ము రాజుగారు పిలువనం పెళ్ళి తిన్నా మత్తుగా ఎవరో కొట్టి పాడేసినట్టు వచ్చింది. అన్నిటికన్నా పెద్ద పండుగ బోనాలే, నాకు ఇష్టం కూడా బోనాలే. ఇవన్నీ మాట్లాడమని చెప్పి మైక్ ఇచ్చిండు గైస్, అందుకే మాట్లాడుతున్నాను. ఇక మొదలెడదామా? సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే ఇది బొట్టు ఏమనుకుంటున్నా. సో మనమైతే బల్గంపేటకి వచ్చినాం. బల్గంపేటకి ఎందుకు వచ్చినామంటే ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఏమంటారు అందరికి బోనం కాదు అమ్మవారు లక్కం చేస్తారు అనమాట. సో ఇంట్రో చాలా నేను తీసుకుంటున్నా వై బికాస్ ఇప్పుడే నాకు దిమాక్లో వచ్చింది ఇంట్రో తీసుకోవాలని చెప్పేసి. సో లెట్స్ సీ మొత్తం చూపించేసాం. చాలా ఆకలి అవుతుంది. ఇప్పుడైతే మేక గోషీలు కూడా మేక ఉంది. ఇక ఈరోజు మేము స్టూడియోకి అయితే పోతలేము, మొత్తం తాగుడు తినుడు ఉంటుంది గైస్. సో చూద్దాం ఈరోజు. సో గైస్ చాలా ఆకలి అవుతుందని చెప్పేసి పానీపూరి దగ్గర అయితే వచ్చేసినాము. సో లేదంటే ఇంకొక 1-2 అవర్స్ అవుతుంది అని చెప్పింది. ఇంటికి వెళ్ళిపోదామని చెప్పింది. ఇక నేను అధికారి అందరు చెల్లి बोल పోయాను. ఈ అమ్మ చెత్త నా కొడక. సో కాకే జాతి ఇక్కడ దావత్ పూరా కరికి జాతే మామాడు మంది ఇస్తాడు, అన్నం ఇస్తాడు. దావత్ తీసుకొచ్చి బొట్లు పెట్టుకున్నాడు కానీ గుడికా తీసుకోవాలి. ఎదవ బావాడు చెప్తే వించావాడు. నేను తీసుకొని పోయినా సరే ఫస్ట్ అయితే తిను, దాని తర్వాత మాట్లాడుతున్నాను అంటే. నేను కట్లెట్ కూడా తింటాను, అన్నీ తిను. A few moments later. ఏడికి వచ్చినాం? తినడానికి వచ్చినాం. అబ్బా ఏ బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి బొట్టు పెట్టుకుంటే. వా ఇక్కడ చూడలేదు ఒకసారి. అబ్బా కళ్ళకి నుంచి వాటర్ కూడా వస్తుంది. దావతనంగానే తొందరగా లేచి వచ్చేసినావా? ఏడునో చెప్పవా? దేనికి వచ్చినావు? ఎవరు ఇన్వైట్ చేసారు? ఏ అన్న మీ అన్న పేరు లేదా? ఎవరు బందరా? రావు కల్లి రేణుకెళ్ళమ్మ మిమ్ము రాజుగారు పిలువనం పెళ్ళి కొట్టింది ఇక్కు పెట్టని సెట్ ఎట్లా మొలిసింది పిల్లలను ఎట్లా కన్నావే
ఓరి పరశురామ సత్యాన ఉట్టిరి సత్యవంతం నరం మెచ్చిన రోజు తల్లికి ఇష్టమ రోజు నొదలక నేను నన్నొదలకను ఒకటైతే కటింగ్ వెళ్ళిపోయింది గైస్. ఇప్పుడు ఇది నెక్స్ట్ అనమాట. ఇది టెంపుల్ దగ్గరకు వస్తారనుకుంటా. మామ రెడీ అది తినడానికి. సో బల్గంపేట నుంచి అయితే మనం ఇక్కడ వచ్చేసినాము. అండ్ చూడొచ్చు ఇంకా బొట్టు అట్లానే ఉంది. నా బొట్టు మాత్రం వెళ్ళిపోయింది గైస్, ఎందుకంటే రాగానే ఫ్రెష్ అయిపోయినా నేను. సో ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ రాగానే? అవి చాలా అంటే చాలా నిద్ర వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఏంటంటే స్పెషల్గా మనకు టాటూ క్లయింట్స్ వచ్చిండే అనమాట. దీనికన్నా ముందు ఒక టాటూ అయిండే. సో బ్రో కబ్ से आ रहे तुम हमारे पास? हाँ? 2 महीने से आ रहे. कितने टैटू करा अभी तक हमारे पास? 2 कराए. कैसा लगा टैटू? अच्छा लगा. जबरदस्ती बोल रहे. अच्छा రెండు ఈమెనే చేసిందా? पेन ఏమైనా అయిందా ఈమె చేస్తే? పక్కా किधर से तुम? कामारेड्डी डिस्ट्रिक्ट. मराठी आता? जेवण केले? जय शिवराय. చలో. సో ఈమె చూడవచ్చు జై శివరాయ అనగానే స్మైల్ ఇస్తుంది ఈమె. సో మేమైతే స్టూడియోకి వచ్చేసినాం. ఆటోలో మొత్తం మీకు ఇట్లా పండుకొని వచ్చినాం. బిర్యానీ తినగానే ఫుల్ నిద్ర వచ్చేసింది. ఏం బిర్యానీ తిన్నావు? దొన్నె బిర్యానీ అని చెప్పి బాగుంటుంది అని తీసుకొని ఇంత తిన్నా మత్తుగా ఎవరో కొట్టి పాడేసినట్టు వచ్చింది నిద్ర. అక్కడ నుంచి ఇక టాటోస్ ఉన్నాయని చెప్పి వచ్చేసినాం. మళ్ళీ అన్న ఫోన్ చేసిండు. ఇప్పుడు మళ్ళీ పోవాలి అడిగి. ఏం చేస్తాం, అన్నీ కవర్ చేసుకోవాల్సి వస్తుంది గైస్. ఇది ఇంపార్టెంటే, అది ఇంపార్టెంటే, ఎవరికి హ్యాండ్ ఇవ్వలేము. ఆడికి ఎందుకు పోతాం చెప్తలేము ఇంకొకటి పని కోసం. అసలు యాక్చువల్గా ఏంటంటే ఏమంటారు, లగ్గం అయిపోయింది. సో సుస్తుగా మాట్లాడుతున్నాను ఏమనుకోకూరి. చాలా టైర్డ్ అయిపోయినా, చాలా అంటే చాలా. మీకోసం కొంచెం ఎనర్జీ తెచ్చుకొని మాట్లాడుతున్నాను నేను. సో ఇంట్రో ఇచ్చినప్పుడు కూడా నేను లేను, పక్కన నించున్నా. ఫుల్ ఎండ ఉంది. ఆ ఎండలో బోనం తీసుకొని వచ్చిండే. అటు సైడ్ వాళ్ళతోనే ఉన్నాను నేను. మొత్తం లగ్గం వింటున్నాను అనమాట చెప్పేటప్పుడు అవన్నీ. ఇంకా పటమేసిరు వాళ్ళ ఇంట్లో. సో అది ఫస్ట్ టైం నేను దగ్గర నుంచి చూసిన. మా ఫ్యామిలీలో కూడా చేస్తారు, బట్ మా ఇంట్లో ఎప్పుడు చేయలేదు. మేము చేయాలి, నెక్స్ట్ ఎట్లుంటాయి ఏంది అని చెప్పి దగ్గర నుంచి అన్నీ చూసుకున్నాను అనమాట. ఏమైతే ఇంకేమేమి చేయాలని. మేము జస్ట్ ఇట్లా ఎంట్రీ కొట్టినాం, మీ ఆట కొట్టారు. ఇప్పుడు మళ్ళీ పోతాం తిననీకే. అంటే తిననీకనే కాదు, నేనైతే తిననీకనే దేవుణ్ణి మొక్కేసుకున్నా కాబట్టి నేను తినేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసేటప్పుడు ఇక ఈ వ్లాగ్ ఎండ్ చేసేసామన్నమాట. ఈ వ్లాగ్లో మొత్తం అసలు మధ్యలో మమ్మల్ని మేము ఏది చూపించుకోలేము. అంటే మస్తు ఇంట్రెస్టింగ్ ఉండే ఆయన చెప్పేటప్పుడు, మేము అక్కడ చూసేటప్పుడు ఆ బ్యాండ్స్ అప్పుడు బోనాలు అవన్నీ. ఇక మనకు తెలియదు ఏముంది, మన తెలంగాణలో ఇంకా మెయిన్ మా ఇంట్లో అయితే అన్నిటికన్నా పెద్ద పండుగ బోనాలే. నాకు ఇష్టం కూడా బోనాలే. సో మేమైతే ఇప్పుడు మళ్ళీ పోతున్నాం గైస్. ఏం చేస్తాం, ఇక పోవాలా. చలో డన్. ఇవన్నీ మాట్లాడమని చెప్పి మైక్ ఇచ్చిండు గైస్, అందుకే మాట్లాడుతున్నాను. పాప మా క్లయింట్ని వెయిట్ చేపిస్తున్నాను అనమాట. ప్రికాషన్స్ చెప్పి పంపించేస్తా, దాని తర్వాత మాట్లాడతా. చలో బాయ్.